రూపాయలు లోన్ తీసుకున్నాను సార్. లోన్ తీసుకొని అంగడి పెట్టుకున్నాను, చిల్లర అంగడి. మళ్ళీ లోన్ తీసుకున్నాను సార్. శ్రీనిధిలో లోన్ తీసుకున్నారు. అప్పుడు వచ్చి ఒక ఇంటి స్థలం కొన్నాను సార్, 1,00,000 రూపాయలు పెట్టి. నాకు వచ్చి 3 పిల్లలు సార్. నాకు భర్త లేదు, నేను సింగిల్ ఉమెన్ని. నాకు ఈ ఆర్టీటీ సహాయంతో ఒక ఆటో ఇచ్చినారు సార్. ఆటో నడుపుకుంటున్నాను, మా పిల్లలు చదివించుకుంటున్నాను సార్. మళ్ళీ సంఘం నుంచి నేను అభివృద్ధి చెందినాను సార్. మాకు 9 మంది ఉమ్మడి కుటుంబంలో ఉండి వచ్చాము సార్ మేమందరం. ఇక్కడ మేమందరూ కలిసి చాలా యాక్టివిటీస్ని చేసుకుంటూ ఉన్నాం సార్. మా ఇంట్లో 9 మంది ఉన్నాం సార్. 9 మందిను ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ వచ్చినాం సార్. 12 రకాల యాక్టివిటీస్ చేస్తున్నాం సార్ ప్రజెంట్ మేము. ఇక్కడ ఒకటి లీఫ్ మేకింగ్, ఒకటి టైలరింగ్ చేస్తాను సార్. సిఆర్పిగా పనిచేస్తున్నాను, బుక్ కీపర్గా పనిచేస్తున్నాను. పిల్లలు చదువులు ట్యూషన్ పెట్టుకుంటాను సార్ ఎప్పుడన్నా ఒకసారి. తర్వాత ఎనుములు ఉన్నాయి సార్, గొర్రెలు ఉన్నాయి. 5 రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి సార్ అవి. తర్వాత కోకోనట్ ఉంది, అరేకా నట్ ఉంది. ఇన్ని రకాల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం సార్. ఇప్పుడు షేడ్ నట్ అప్లై చేస్తున్నాను సార్ నేను. మొత్తం 8 నుండి 9 రకాల పొలంలోనే యాక్టివిటీస్ చేస్తున్నాను సార్. ఇంట్లో లీఫ్ మేకింగ్ ఒకటి, పూలు కడతాను, టైలరింగ్, మొత్తం 13 రకాలు అవుతున్నాయి సార్. అక్కడ నుంచి సంఘంలో చేరినకు ముందు ఇంత అభివృద్ధి అనేది లేదు సార్ మా కుటుంబంలో. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అప్పటి నుంచి లోన్ తీసుకుంటే లోన్ తీసుకున్న ప్రతిసారి ఒక యాక్టివిటీని పెంచుకుంటూ వస్తున్నాను సార్ నేను. తర్వాత అక్కడి నుంచి ఐఎఫ్సి వచ్చినప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయానికి చాలా మారాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మనము ఈ మడకసిర కాన్ఫరెన్స్ లో ఈ గ్రామం తీసుకొని ఇక్కడ మనం బర్తన్ బ్యాంక్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇది టోటల్ గా సక్సెస్ అయ్యి మన జిల్లాకి ఫస్ట్ మనం ఇక్కడ నుంచి 1 by 1 అన్ని జీపీలు కూడా అన్ని చేసుకుంటామని చెప్పాము. ఇది ఆదర్శవంతంగా నడవాలని కూడా వీళ్ళకందరూ కూడా మోటివేట్ చేయడం జరిగింది సార్. తప్పకుండా ఈ గ్రామంలో ఇది బాగా సక్సెస్ఫుల్ అయితే చెప్పి అనుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఎంత పురోగతి సాధించింది అనేది తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా చేపట్టి ఫైనాన్షియల్గా అంటే మాట్లాడిన దాన్ని బట్టి ప్రతి కుటుంబం కూడా నెలకు 10,000కు మించి సంపాదిస్తున్నారు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఎస్ఐజి మహిళలు మనకు ఈ కార్యక్రమం ఏదైతే ఎస్ఐజి వెలుగు ద్వారా వచ్చిందో ఆ వెలుగు మీ కళ్ళల్లో నాకు బాగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా యాక్టివిటీస్ చేపట్టడము అంటే బాగా ఉపయోగించుకున్నారు. ప్రతి స్కీమ్ ఏదైతే మీకు వచ్చిందో చాలా చోట్ల మేము ఎస్ఐజి మహిళలు చూసాము, ఇచ్చిన డబ్బుని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకున్నారు. కానీ మీరు అవసరాలకు కాకుండా ఒక వ్యాపారానికి దానికి పెట్టుబడిగా పెట్టి దాని నుంచి ఆదాయం పొందుతున్న మహిళలు అంటే మహిళా ఎంటర్ప్రీనర్స్, మహిళా వ్యాపారవేత్తలందరినీ కూడా నేను ఇక్కడ చూస్తున్నాను. ఈ మహిళా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరి నుంచి ప్రభుత్వం తరఫున కూడా మేము ఇంకా కొద్దిగా ఆశిస్తున్నాం. అంటే మనం కొన్ని పొందినప్పటికీ ప్రభుత్వానికి కావచ్చు, మన ఊరికి కొన్ని తిరిగి ఇవ్వాలి. ఆ తిరిగి ఇచ్చే క్రమంలో కలెక్టర్ గారు చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నారు, బర్తన్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయాలి అనేసి మేము ఒక పంచాయతీ అనుకున్నాము. కానీ PDDRDA గారు కిరికేర పంచాయతీ ఇస్ ద బెస్ట్, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ సహకారంతో దీన్ని సక్సెస్ చేయొచ్చు అన్నారు. ఇలాంటి బోల్డ్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్స్ చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ కరికర గ్రామంలో మన లైవ్లీహుడ్స్ డిపార్ట్మెంట్, ఇందాక నేను మాట్లాడిన లైవ్లీహుడ్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు మోటివేట్ చేయడమే కాకుండా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇందాక నేను ఫస్ట్ జయమ్మ దగ్గరికి వెళ్ళాను కదా, కొర్రమేను ఆవుల దగ్గరికి వెళ్ళాను. 4 ఎనుములు ఉన్నాయి, చక్కగా వాళ్ళు దాన్ని చేస్తున్నారు. తర్వాత వసంతమ్మ వాళ్ళు కొర్రమేను చేస్తున్నారు. తర్వాత హనుమక్క వాళ్ళు ATM మోడల్ చేస్తున్నారు. మీనాక్షి అమ్మ వాళ్ళు ప్యాకేజింగ్ యూనిట్ పెట్టుకున్నారు, మసాలా ప్యాకింగ్ యూనిట్స్ పెట్టారు, ఇక్కడ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక యాక్టివిటీ అంటే వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళ సొంత
ఉపాధి హామీ కూలీకి వెళ్తున్నారు, ఇంట్లో ఖాళీ టైంలో ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. రియల్లీ ఇట్ ఈస్ చాలా హార్ట్ గ్లోయింగ్ అండ్ వెల్కమింగ్ ఆల్సో. అయితే మన ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఈ బర్తన్ బ్యాంక్లో చాలా మంది ఈ రకమైన ప్లాస్టిక్ ప్లేట్స్ వాడుతుంటాం మనం. అఫ్ కోర్స్ మనం ప్లాస్టిక్ గ్లాస్ కూడా వాడతాం, చెప్పకూడదు కానీ ప్లాస్టిక్ అన్ని చోట్ల అందరూ వాడుతున్నాం. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో మనం మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ప్లాస్టిక్ కవర్లోనే ఇస్తాం, కానీ అదంతా కూడా మనకి కనబడకుండా మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో మన బాడీలోకి వెళ్తుంది. అవన్నీ కూడా మనకు తెలియకుండా అవి వెంటనే మనుషుల్ని చంపవు. కొన్ని రోజులు క్రమేణా అది మనలో విషంగా క్యాన్సర్ కణాలుగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మనం ఏంటంటే తక్కువ రేట్లో రూపాయిగా వచ్చేస్తుంది ఒక ప్లేట్ అని చెప్పి మనం కొనేస్తున్నాం, కానీ ఇది మంచిది కాదు. అందుకే మనం ఏంటంటే ఈ బర్తన్ బ్యాంక్ అనే కాన్సెప్ట్లో ఎవరింట్లో పెళ్లి ఉన్నా, శుభకార్యం ఉన్నా, ఏదన్నా కార్యక్రమం ఉంటే మహిళా సంఘాల దగ్గరికి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు, తక్కువ రేటుకే పంపిస్తారు. చాలా తక్కువ, మొదట్లో నామినల్ కాస్ట్ పెట్టండి, తర్వాత అలవాటు అయ్యేంత వరకు. సో తక్కువ కాస్ట్లో మీకు పంపిస్తారు, మీరు కొంచెం వాడుకొని క్లీన్ చేసి నామినల్ ఫీజు ఇచ్చేసి తీసేసుకోవచ్చు. సో ఈ రకంగా మహిళలు ఉపాధి దొరుకుతుంది, ప్లస్ మన గ్రామంలో ప్లాస్టిక్ లేకుండా చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం. దయచేసి ఈ స్టీల్ వాడితే ఒక చిన్న సమస్య ఏంటంటే, పేపర్ ప్లేట్స్ అనుకోండి, తినిన